ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా? మార్కు 12:11. దేవుడైన యెహోవా ప్రకృతి సంబంధమైన కార్యములను మరియు ప్రకృతికి అతీతమైన కార్యములను చేయగలరు కదా. సహజమైన విషయాలు కూడా ప్రకృతికి అతీతంగా సృష్టింపబడ్డాయి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసముల చేత గ్రహించుకొనుచున్నాము. హెబ్రీ 11:3. ప్రభువైన యేసుక్రీస్తులో మనలోని పాత పురుషుడు ప్రకృతికి అతీతమైన పునరుత్పత్తి శక్తి ద్వారా తిరిగి నూతన సృష్టిగా చేయబడ్డాడు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. మనం మార్పు చెందిన యెడల అది ప్రభు చేసిన కార్యము, అది ఆశ్చర్యము కదా. దేవుడు మిమ్మును దీవించి నూతనపరచునుగాక. ఆమేన్.